హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఆవు పేడతో చక్కగా హోమ మండపాన్ని రెడీ చేస్తున్నాను. అసలు హోమ మండపం ఏంటి, ఆవు పేడ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నాది మకర రాశి, శ్రీవారిది వచ్చి వృశ్చిక రాశి. మొన్న ఉగాది పండుగ నుంచి మకర రాశి 7.5 సంవత్సరం ఏలినాటి శని పూర్తి చేసేసుకున్నాను. అలాగే తను అష్టమ శని నుంచి ఇద్దరం బయటపడ్డాం అనమాట. సో కొన్ని హోమాలు పూజలు చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా శని వెళ్ళిపోయాడు కదా ఆ లైఫ్లో నుంచి, సో మంచిగా ఉంటుందని ఈ హోమాలు పెట్టుకున్నాం. దానికోసమే హోమ మండపం రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఆస్ట్రాలజీని బాగా నమ్ముతాను, సో అందుకని ఇలాంటివన్నీ ఫాలో అవుతుంటాను. శని హోమం, పుత్రగణపతి హోమం, నవగ్రహాల పూజ, ఇంకా నా శవే తండ్రికి, ఆ శవే తండ్రి చాలా స్పెషల్ అనమాట. కాశీ నుంచి వస్తున్నాడు. ఆ శవే తండ్రికి స్పెషల్ కొన్ని అభిషేకాలు ఇలా జరగబోతున్నాయి. ఆయన అష్టమ శని నుంచి, నేను ఏలినాటి శని నుంచి పూర్తిగా బయటపడ్డాం కాబట్టి మంచిగా ఈ హోమాలు, ఈ నవగ్రహ పూజలు చేయించుకుంటే చాలా మంచిదని నా నమ్మకం. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇంకొక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. ఆ అమ్మమ్మ ఎప్పుడు ఆవు పేడతో ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టేది. ఇల్లు భలే కలకల్లాడేది. కానీ ఆవు పేడతో అలకటం అంత ఈజీ కాదు. దాదాపు ఈ చిన్న హోమ మండపం అలకటానికే నాకు 1.5 గంట పెట్టింది ఫైనల్గా ఈ లుక్ రావటానికి. నిజంగా అప్పటి వాళ్ళ కష్టం ఎంతో గొప్పదన్నమాట. కొంతమంది చెప్తుంటారు దేవుళ్ళ విషయంలో అయినా అతి పనికి రాదు అని. నేనేమంటానంటే అసలు దైవ కార్యాల్లో అతేంటండి, మనుషులతో ఉంటే ఇబ్బంది, కానీ దేవుడితో ఎప్పుడు ఎంత దగ్గరగా ఉంటే అంత ఆయన రక్షలో మనం అంటాం. హర హర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి.